నమస్కారం, న్యూస్ విషన్కు స్వాగతం. ముందుగా ముఖ్య అంశాలు. కరేబియన్ సముద్రంలో విలువైన నిధి గుర్తింపు. శాంజోస్ నౌక ఆచూకీ లభ్యం. చిమ్మ చీకట్లో భారత వాయుసేన సర్ప్రైజ్. అరుదైన ఫీట్ సాధించిన ఐఏఎఫ్. ముదరనున్న ఎండలు, వర్షాలు ఇక లేనట్టే. పెరగనున్న పగటిపూట ఉష్ణోగ్రతలు. చంద్రగిరిలో ఘోర రోడ్డు ప్రమాదం. 4 మృతి, 2కి తీవ్ర గాయాలు. కందుకూరి వీరేశలింగం పంతులు బహుముఖ ప్రజ్ఞాశాలి. నవయుగ వైతాళికునికి ఘన నివాళి. హనుమత్ జయంతి ఉత్సవాలకు ముస్తాబవుతున్న ఆలయాలు. తిరుమల ఆకాశగంగా, జపాలి తీర్థంలో ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్న టీటీడీ. ఇక వార్తల్లోని వివరాలు చూద్దాం. కరేబియన్ సముద్రంలో కోట్ల రూపాయల విలువైన నిధి ఉన్నట్లు గుర్తించారు కొలంబియా అధికారులు. కరేబియన్ సముద్రంలో మునిగిన శాంజోస్ అనే పురాతన నౌకను కనుగొనేందుకు తాము పరిశోధనలు మొదలుపెట్టినట్లు కొలంబియా ప్రభుత్వం ఇటీవల ప్రకటించింది. సాధారణంగా చరిత్ర చాలా గొప్పది అంటూ ఉంటారు మేధావులు. కానీ దానిని ఇప్పుడు కాస్త మార్చి చరిత్ర చాలా విలువైనది, సుసంపన్నమైనది అని చెప్పాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే స్పెయిన్ నుంచి ప్రయాణిస్తున్న 300 ఏళ్ల కాలం నాటి పడవ కరేబియన్ సముద్రంలో మునిగిపోయింది. అందులో టన్నుల కొద్ది బంగారం, వజ్రాలు, వెండి వస్తువులు ఉన్నట్లు గుర్తించారు. దీనికోసం వేట కొనసాగిస్తున్నారు. శాంజోస్ గ్యాలియన్ పనామాలోని పోర్టబెల్ నుండి బయలుదేరిన 14 వర్తక నౌకలు నీట మునిగిపోయాయి. 1708లో బ్రిటిష్ వారితో జరిగిన వాగ్వివాదంలో 3 స్పానిష్ యుద్ధ నౌకలు పేలుడుకు గురయ్యాయి. ఈ క్రమంలోనే స్పెయిన్కు చెందిన నౌక దాదాపు 200 టన్నుల బంగారం, వెండి, వజ్రాలను తీసుకుని కొలంబియాకు బయలుదేరింది. ఈ క్రమంలో జరిగిన దాడుల్లో దాదాపు అందులో ప్రయాణిస్తున్న 600 మంది ప్రాణాలు కోల్పోయారు. మరికొందరు ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని బయటపడ్డారు. ఈ క్రమంలో 64 భారీ రాగి తుపాకులు కూడా సముద్రంలో పడిపోయాయి. కొలంబియా ప్రభుత్వం విడుదల చేసిన వీడియోలో బంగారు నాణేలు కూడా బయటపడ్డాయి. అవి 3100 అడుగుల నీటిలో మునిగిపోయాయని అధికారులు తెలిపారు. తిరుపతి జిల్లా చంద్రగిరి మండలం కొంగరవారిపల్లి వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో 4 దుర్మరణం చెందగా ఒకరి పరిస్థితి విషమంగా ఉండగా మరొకరు తీవ్ర గాయాలకు గురయ్యారు. నెల్లూరుకి చెందిన 6 భక్తులు తిరుమల శ్రీవారిని దర్శించుకుని AP26 BH3435 అనే నెంబర్ గల హుండాయ్ క్రిస్టా కారులో కాణిపాకం వెళ్తుండగా మార్గ మధ్యలో రోడ్డు ప్రమాదం జరిగింది. చంద్రగిరి మండలం కొంగరవారిపల్లి వద్ద కల్వర్ట్ను కారు ఢీకొంది. ఈ ప్రమాదంలో 4 అక్కడికక్కడే మృతి చెందగా మరో 2కి తీవ్ర గాయాలయ్యాయి. వీరిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉంది. రోడ్డు ప్రమాదం విషయాన్ని స్థానికుల ద్వారా సమాచారం అందుకున్న చంద్రగిరి పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని క్షతగాత్రులను హుటాహుటిన తిరుపతి రుయా ఆసుపత్రికి తరలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు మృతుల వివరాల కోసం ఆరా తీస్తున్నారు. ప్రాథమికంగా మృతులు నెల్లూరు వాసులుగా గుర్తించినట్లుగా తెలుస్తోంది. పూర్తి వివరాలు పోలీసుల విచారణలో తెలియాల్సి ఉంది. తిరుపతి జిల్లా కలెక్టరేట్లో ఏర్పాటు చేసిన మోడల్ కౌంటింగ్ కేంద్రాలను తనిఖీ చేశారు జిల్లా ఎన్నికల అధికారి ప్రవీణ్ కుమార్. జూన్ 4వ తేదీన జరిగే కౌంటింగ్ నిర్వహణ, కౌంటింగ్ ప్రక్రియపై తీసుకుంటున్న చర్యల గురించి జిల్లా ఎన్నికల అధికారి ప్రవీణ్ కుమార్ మీడియాకు తెలిపారు. కలెక్టరేట్లో ఏర్పాటు చేసిన మోడల్ కమిటీ కేంద్రాలలో ఆయా నియోజకవర్గాల రిటర్నింగ్ అధికారులు, ఏఆర్ఓలకు ఓట్ల లెక్కింపు విధానంపై శిక్షణా కార్యక్రమాన్ని నిర్వహించారు. మోడల్ కౌంటింగ్ కేంద్రం నందు ఆర్ఓలకు, ఏఆర్ఓలకు ఈవీఎంల ద్వారా ఓట్ల లెక్కింపు చేసే విధానాన్ని ప్రత్యక్షంగా తెలియజేస్తూ వారి సందేహాలను నివృత్తి చేశారు. జూన్ 1 నుంచి 5వ తేదీ వరకు తిరుమలలో హనుమత్ జయంతి ఉత్సవాలు నిర్వహిస్తున్నట్లు టీటీడీ అధికారులు తెలిపారు. జూన్ 1 నుంచి 5వ తేదీ వరకు అంజనాద్రి ఆకాశగంగా ఆలయం, జపాలి తీర్థంలో హనుమాన్ జయంతిని ఘనంగా నిర్వహించేందుకు టీటీడీ విస్తృత ఏర్పాట్లు చేస్తోంది. ఇందులో భాగంగా ఈ 5 రోజుల పాటు ఆకాశగంగలో శ్రీ బాలాంజనేయ స్వామివారికి, శ్రీ అంజనాదేవికి ప్రత్యేక అభిషేకం నిర్వహించడంతో పాటు జపాలి తీర్థంలో సామూహిక హనుమాన్ చాలీసా పారాయణం నిర్వహించేందుకు టీటీడీ అన్ని ఏర్పాట్లు చేస్తోంది. హనుమత్ జయంతి సందర్భంగా ఆకాశగంగలోని శ్రీ అంజనాదేవి, శ్రీ బాలాంజనేయ స్వామివారి ఆలయంలో ఈ 5 రోజుల పాటు ఉదయం 8 గంటల నుంచి 10 గంటల వరకు అభిషేకం చేయనున్నారు. మొదటి రోజు జూన్ 1న మల్లెపూలతో, జూన్ 2న తమలపాకులు, జూన్ 3న ఎర్రగన్నేరు మరియు కనకాంబరాలతో, జూన్ 4న చామంతి మరియు చివరి రోజైన జూన్ 5న సింధూరంతో అభిషేకం చేస్తారు. వేద పండితులచే శ్రీ ఆంజనేయ స్వామివారి సహస్ర నామార్చన, మంత్రోచ్చరణల మధ్య స్వామివారికి, అంజనాదేవికి అభిషేకం నిర్వహిస్తారు. ఉదయం 10 గంటలకు ఆకాశగంగ వద్ద శ్రీ ఆంజనేయ జన్మ వృత్తాంతంపై ప్రవచన కార్యక్రమం ఉంటుంది.
జపాలిలో ప్రతిరోజు మధ్యాహ్నం 2 గంటల నుంచి 3 గంటల మధ్య దాస సాహిత్య ప్రాజెక్టు ఆధ్వర్యంలో హనుమాన్ చాలీసా యొక్క సామూహిక పారాయణం నిర్వహించనున్నారు. జూన్ 1న హరికథ, జూన్ 2న అన్నమాచార్య ప్రాజెక్టు కళాకారులచే సంకీర్తనలు, జూన్ 3న పురందరదాసు సంకీర్తనలు, జూన్ 4న హిందూ ధర్మ ప్రచార పరిషత్ వారిచే భజన, జూన్ 5న అన్నమాచార్య ప్రాజెక్టు కళాకారులచే హరికథ గానం నిర్వహిస్తారు. ప్రతిరోజు సాయంత్రం 4 గంటల నుంచి 5 గంటల మధ్య ఎస్వి సంగీత నృత్య కళాశాల విద్యార్థులచే నృత్య కార్యక్రమాలు ఉంటాయి. తెలుగు జాతి గర్వించదగ్గ మహోన్నత వ్యక్తి, సాహితీవేత్త, స్త్రీ జనోద్ధారకుడు కందుకూరి వీరేశలింగమని పలువురు కీర్తించారు. గొప్ప సంఘ సంస్కర్త, రచయిత, బహుముఖ ప్రజ్ఞాశాలి అయిన కందుకూరి వీరేశలింగం 105వ వర్ధంతి సందర్భంగా తిరుపతి సుందరయ్య నగర్లోని వేమన విజ్ఞాన కేంద్రంలోను, అలాగే ఆర్ఎస్ మాడవీధిలోని చిగోర ఆధ్యాత్మిక కేంద్రంలోనూ వేరువేరుగా వేడుకలను నిర్వహించారు. ఈ సందర్భంగా వీరేశలింగం సేవలను స్మరిస్తూ ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. కందుకూరి వీరేశలింగం పంతులు గారు స్త్రీలకు విద్య అవసరమని మహిళా పాఠశాలను స్థాపించిన మహనీయుడు కందుకూరి వీరేశలింగం పంతులు గారు. బాల్య వివాహాలను, అవినీతిని మరియు అంటరానితనాన్ని రూపుమాపి స్త్రీలకు అప్పట్లో చిన్న వయసులో పెళ్ళిళ్ళు చేస్తే ఏదైనా వాళ్ళ భర్త అనారోగ్యం కానీ వేరే విధంగా చనిపోతే వారు సంఘంలో జీవించడానికి చాలా కష్టంగా ఉంటుందని వితంతువులకు వివాహం జరిపించి ఆదర్శంగా నిలిచారు మన కందుకూరి వీరేశలింగం పంతులు గారు. ముఖ్యంగా భారతదేశంలో ఉన్న ప్రతి స్త్రీ కూడా గౌరవించదగిన రోజు అన్నమాట ఈరోజు. ఎందుకంటే ఆనాడు చిన్నతనంలోనే మరి పాపం పుణ్యం తెలియని వయసులో 50 ఏళ్ళు 60 ఏళ్ళు డిఫరెన్స్ ఉన్న వాళ్ళకు కూడా బాల్య వివాహాలు చేస్తున్న సందర్భంలో మరి ఆచారాలకి, వ్యవహారాలకి, సాంప్రదాయాలకి మధ్య ఉన్న గీతని చెరిపేసి మరి తిరిగి సామాన్యుడు మాట్లాడే భాషను కూడా తెలుగు దర్శించి అనేక నాటకాల ద్వారా స్త్రీలో చైతన్యం తీసుకొచ్చారు. దాని ద్వారా సమాజంలో మహిళల పట్ల గౌరవం పెంపొందించేయడం, మహిళల్ని గౌరవింపజేసేట్టుగా చేసినటువంటి మహానుభావుడు వీరేశలింగం పంతులు గారు. దేశంలోనే మొట్టమొదటిసారిగా మహిళలకు ప్రత్యేకమైన పాఠశాల ఉండాలనేటువంటి సదుద్దేశంతో రాజమండ్రిలోనే వారి స్వస్థానంలోనే ఆ మహిళల యొక్క వీరేశలింగం గారి తోట అని ఇప్పటికీ ఉంది. దాంట్లో వారి పాఠశాల, కళాశాల నిర్వహించడం జరుగుతోంది. ఈరోజు కందుకూరి గారు ఎంతోమంది సంఘ సంస్కరణలో కందుకూరి గారు ఒక ప్రధానమైనటువంటి వ్యక్తిగా ఈరోజు ఉంటారు. ఎందువల్లంటే ఆనాడు బాల్య వివాహాలు చేసి చిన్నప్పుడే భర్తలు కోల్పోతే నిరంతరం తన జీవితాంతం విధవరాలుగా ఉండాలి అనేటువంటి ఆ సమాజంలో వాటికి వ్యతిరేకంగా పోరాడి వితంతు పునర్వివాహాలు జరిపించి వారిని ఉన్నతమైనటువంటి స్థితిలో చూసినటువంటి గొప్ప సంఘ సంస్కర్త వీరేశలింగం గారు. రాబోయే రోజుల్లో ఎండలు ముదిరిపోయే సూచన కనిపిస్తోందని ఐఎండీ అధికారులు తెలిపారు. ఈ ఏడాది మార్చి నెల నుంచి ఎండలు దంచి కొడుతున్నాయి. ఏప్రిల్లో భానుడు ఉగ్రరూపం దాల్చడంతో ప్రజలు ఉక్కిరిబిక్కిరయ్యారు. తెలుగు రాష్ట్రాల్లో ఏప్రిల్ నెలలో 40 నుంచి 45 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. ఎండలకు తోడు వడగాలులు వీయడంతో ఉదయం 9 గంటల నుంచి ఎండ తీవ్రత మొదలై మధ్యాహ్నం చుక్కలు చూపించాయి. ఎండ తాపాన్ని తట్టుకోలేక ప్రజలు శీతల పానీయాల వెంట పరుగులు తీశారు. వడదెబ్బతో పలువురు మృతి చెందారు. మార్చ్, ఏప్రిల్ తరువాత మే నెలలో ఎండలు ముదిరి దారుణమైన పరిస్థితి ఏర్పడుతుందని అంతా భావించారు. కానీ అందుకు రివర్స్ అయింది. ఈసారి ఇందుకు భిన్నంగా వాతావరణంలో మార్పులు రావడం, బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడి తెలుగు రాష్ట్రాల్లో భారీగా వర్షాలు పడ్డాయి. నిన్నటి వరకు తెలుగు రాష్ట్రాలు చల్లబడ్డా ఇప్పట్లో మళ్లీ వర్షాలు లేనట్లే అంటున్నారు వాతావరణ శాఖ నిపుణులు. రాబోయే రోజుల్లో ఎండలు మరింత ముదిరే అవకాశం ఉందని ఐఎండీ అధికారులు హెచ్చరిక చేస్తున్నారు. మార్చ్, ఏప్రిల్లో తెలుగు రాష్ట్రాల్లో పగటిపూట ఉష్ణోగ్రతలు పెరిగిపోతూ ఏకంగా 45 డిగ్రీల సెల్సియస్ నమోదైంది. వారం నుంచి తీవ్ర తుఫానుగా బలపడిన రెమాల్ ఆదివారం అర్ధరాత్రి పశ్చిమ బెంగాల్, బంగ్లాదేశ్ మధ్య తీరం దాటింది. దీంతో తెలుగు రాష్ట్రాలకు రెమాల్ తుఫాను ముప్పు తప్పినట్లే అంటున్నారు. అంతకుముందు తుఫాన్ గంటకు 16 కిలోమీటర్ల వేగంతో ఉత్తర బంగాళాఖాతం నుంచి తీరం వైపు పయనించింది. ఏపీలో పశ్చిమ దిశగా గాలులు వీస్తుండటంతో ఉక్కపోత మొదలైంది. రాబోయే 2 రోజుల్లో కోస్తా, రాయలసీమల్లో పొడి వాతావరణం ఏర్పడి గరిష్ట ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 2 నుంచి 4 డిగ్రీలు పెరిగే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది.
ఇదిలా ఉంటే సోమవారం నుంచి ఎండలు తీవ్ర రూపం దాల్చి ఉష్ణోగ్రతలు మరింత పెరిగే సూచన కనిపిస్తున్నాయని వాతావరణ శాఖ తెలిపింది. నైరుతి బంగాళాఖాతం, మధ్య బంగాళాఖాతం, ఈశాన్య బంగాళాఖాతంలో కొన్ని ప్రాంతాల్లో రుతుపవనాలు విస్తరించాయి. రెమాల్ తుఫాను ముప్పు తప్పినా గరిష్ట ఉష్ణోగ్రతలు 40 నుంచి 45 డిగ్రీల వరకు నమోదయ్యే సూచన కనిపిస్తోందని అంచనా వేస్తున్నారు. నైరుతి రుతుపవనాలు వచ్చే వరకు ఇదే పరిస్థితి కొనసాగుతుందని, వడగాలులు తీవ్ర రూపం దాల్చుతాయని వాతావరణ నిపుణులు చెబుతున్నారు. భారత వాయుసేన మరో అరుదైన ఫీట్ సాధించింది. నైట్ విజన్ గాగుల్స్ సహాయంతో తూర్పు సెక్టార్లో ట్రాన్స్పోర్ట్ విమానాన్ని విజయవంతంగా ల్యాండ్ చేసింది. C-130J విమానం అధునాతన ల్యాండింగ్ గ్రౌండ్లో దిగిందని వాయుసేన ఎక్స్ వేదికగా వెల్లడించింది. దీనికి సంబంధించి 2 వీడియో క్లిప్లను షేర్ చేసింది. హర్ఖామ్ దేశ్ కే నామ్ అనే హ్యాష్ ట్యాగ్ను కూడా జోడించింది. ఈ NVG సాంకేతికత సహాయంతో తక్కువ వెలుగులో IAF మరింత సమర్థతతో ఆపరేషన్లు నిర్వహించేందుకు వీలు పడుతుంది. ఒక క్లిప్లో NVG సహాయంతో విమానం సజావుగా ల్యాండ్ కావడం కనిపించింది. మరో క్లిప్లో ఎయిర్ క్రాఫ్ట్ లోపలి నుంచి వ్యూ ఎలా ఉంటుందో కనిపించింది. దేశ సార్వభౌమత్వాన్ని పరీక్షించుకునే ప్రక్రియలో భాగంగా తమ సామర్థ్యాలను పెంపొందించుకునేందుకు కట్టుబడి ఉన్నామంటూ ఈ సందర్భంగా IAF తెలిపింది. అవి NVG విజువల్స్ కావడంతో ఆ దృశ్యాలన్నీ ఆకుపచ్చ రంగులో భిన్నంగా కనిపిస్తున్నాయి. ఒడిశా, జార్ఖండ్, సిక్కిం, పశ్చిమ బెంగాల్, బీహార్ రాష్ట్రాలు తూర్పు సెక్టార్ పరిధిలోకి వస్తాయి. చైనా, నేపాల్, భూటాన్, మయన్మార్, బంగ్లాదేశ్తో కూడిన 6300 కిలోమీటర్లు అంతర్జాతీయ సరిహద్దుకు బాధ్యత వహిస్తుంది. చైనాతో సరిహద్దు ఉద్రిక్తతల వేళ ఈ సెక్టార్లో సైన్యం బలోపేతంపై కేంద్రం ప్రధానంగా దృష్టి సారించింది. ఇందులో భాగంగానే ఈ సరికొత్త ఘనతను సొంతం చేసుకుంది. ఇదివరకు నియంత్రణ రేఖ వద్ద కార్గిల్ ఎయిర్ స్ట్రిప్ మీద కూడా ఈ విమానం రాత్రివేళ విజయవంతంగా ల్యాండ్ అయింది. తక్కువ స్థలంలోనే ల్యాండింగ్, టేకాఫ్ కావడం C-130J ప్రత్యేకత. వైభవంగా శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామివారి వసంతోత్సవాలు ప్రారంభమయ్యాయి. శ్రీనివాస మంగాపురం శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామివారి వార్షిక వసంతోత్సవాలు సోమవారం వైభవంగా ప్రారంభమయ్యాయి. ఇందులో భాగంగా ఉదయం సుప్రభాతంతో స్వామివారిని మేల్కొలిపి తోమాల సేవ, సహస్ర నామార్చన నిర్వహించారు. అనంతరం స్వామివారిని వసంత మండపానికి వేంచేపు చేసి ఆస్థానం నిర్వహించారు. మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు శ్రీదేవి భూదేవి సమేత శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామివారి ఉత్సవాలకు స్నపన తిరుమంజనం వేడుకగా జరిగింది. ఇందులో పాలు, పెరుగు, తేనె, కొబ్బరి నీళ్లు, పసుపు, చందనములతో అభిషేకం చేశారు. సాయంత్రం 5 గంటల నుంచి 6 గంటల వరకు ఊంజల సేవ నిర్వహించారు. అనంతరం సాయంత్రం 6 గంటల నుంచి 7 గంటల వరకు స్వామివారు ఆలయ 4 మాడవీధుల్లో విహరించి భక్తులకు దర్శనమిచ్చారు. ఇక మే 28వ తేదీ మంగళవారం సాయంత్రం 6 గంటల నుంచి 7 గంటల వరకు స్వర్ణ రథోత్సవం కన్నుల పండుగగా జరగనుంది. వసంతోత్సవాల కారణంగా ఆలయంలో ఆర్జిత కళ్యాణోత్సవం సేవను టీటీడీ రద్దు చేసింది. ఈ కార్యక్రమంలో ఆలయ ప్రత్యేక శ్రేణి డిప్యూటీ ఈవో వరలక్ష్మి, ఏఈఓ గోపినాథ్, సూపరింటెండెంట్ చెంగల్రాయు, టెంపుల్ ఇన్స్పెక్టర్లు కిరణ్ కుమార్ రెడ్డి, ఆలయ అర్చకులు బాలాజీ రంగాచార్యులు, విశేష సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. తిరుమల శ్రీవారిని ఈ రోజు నైవేద్య విరామ సమయంలో పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. ఈ రోజు ఉదయం నైవేద్య విరామ సమయంలో తిరుమల శ్రీవారిని హీరో విశ్వక్సేన్, అయోధ్య రామ మందిరం ట్రస్ట్ మెంబర్ దినేష్ రామచంద్ర, తెలంగాణ ఎమ్మెల్యే చింతా ప్రభాకర్, అనకాపల్లి ఎంపీ బివి సత్యవతి దర్శించుకున్నారు. వీరికి ఆలయ అధికారులు ప్రత్యేక దర్శన ఏర్పాట్లు చేయగా వేద పండితులు తీర్థ ప్రసాదాలను అందజేశారు. అనంతరం వీరు ఆలయం వెలుపల మీడియా ప్రతినిధులతో మాట్లాడారు. ఏం లేదు, నా ప్రతి సినిమా సెంటిమెంట్ ఇంకా స్వామివారి దర్శనం కూడా చాలా బాగా అయింది. సో 31 థియేటర్లో రిలీజ్ సినిమా అందరూ వచ్చి చూడండి. సో టీం అందరం వచ్చి దర్శనం చేసుకున్నాం. ప్రతి ఫిలింకి ముందు సెంటిమెంట్. ఇప్పుడైతే 31st గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి రిలీజ్, మిగిలిన డీటెయిల్స్ ఒకసారి ఇది రిలీజ్ అయిపోతే చెప్తాను. సినిమా బ్రహ్మాండంగా ఉంటుంది. వెరీ కాన్ఫిడెంట్ అందరం. నేను మా కో ప్రొడ్యూసర్ उनको बुलाया था, उनके बहुत सारे यहाँ के अनुभवों के आधार पर जो सुझाव वो सब प्राप्त किए। कार्यकर्ताओं के बीच में जो व्यवस्था देखते हैं उनके बीच में उन्होंने सब विषय रखा। लिखित में भी सब बिंदुओं को उन्होंने दिया है
उन सबको धीरे धीरे करके आगे उसको व्यवहार में ज़मीन पर वहाँ की व्यवस्थाओं को सुचारू रूप से चलाने के लिए उतारेंगे। जबरदस्त भीड़ है, प्रतिदिन भीड़ है, प्रतिदिन 1.25 लाख 1.5 लाख भक्त लोग दर्शन करते हैं। మాతా శిశు మరణాలపై సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు డిఎంఎన్హెచ్ఓ శ్రీహరి. జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి శ్రీహరి కార్యాలయంలో డాక్టర్స్, ఆశా వర్కర్లు, ఏఎన్ఎంలతో మాతా శిశు మరణాలపై సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రీహరి మీడియాతో మాట్లాడుతూ కమిషనర్ ఆదేశాల మేరకు జిల్లాలో మాతృ మరణాలు తగ్గించేందుకు కృషి చేస్తున్నామని, గర్భంలో బిడ్డ చనిపోకుండా ఉండేందుకు ఎటువంటి జాగ్రత్తలు పాటించాలి అనే అంశాలను ఆశా వర్కర్లు, ఏఎన్ఎంలు, మెడికల్ ఆఫీసర్లకు అవగాహన కల్పించడం జరిగిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా మీడియా అధికారి బాబు, నెహ్రూ రెడ్డి, మెటర్నిటీ హాస్పిటల్ సూపరింటెండెంట్ పార్థసారథి రెడ్డి, భువనేశ్వరి, హరిత తదితరులు పాల్గొన్నారు. జిల్లాలో మాతృ మరణాలు తగ్గించాలనే ఉద్దేశంతో ఎక్కడైతే గ్యాప్స్ ఉన్నాయో అవన్నీ కూడా ఐడెంటిఫై చేసి 30వ తారీఖున విజయవాడలో జరిగేటువంటి మీటింగ్లో సమీక్ష సమావేశంలో ప్రజెంటేషన్ అనేది ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా ఏవైతే మేము ఈ గ్యాప్స్ గమనించామో, ఎక్కడైతే లోపాలు ఉన్నాయో అవన్నీ కూడా సరిదిద్దుకోవడానికి, అదేవిధంగా ఫర్దర్గా ఆశా వర్కర్ నుంచి, ఏఎన్ఎం నుంచి, మెడికల్ ఆఫీసర్ నుంచి, డిప్యూటీ డిఎంఎడ్హెచ్ఎస్ కావచ్చు, ప్రోగ్రామ్ ఆఫీసర్స్ కావచ్చు, అదేవిధంగా జిల్లాలో ఉన్నటువంటి వివిధ నెట్వర్క్ హాస్పిటల్స్ వాళ్ళ యజమానులు కూడా అందరినీ కూడా సెన్సిటైజ్ చేసి ఖచ్చితంగా ఎక్కడ కూడా ఒక మరణం కూడా జరగకూడదు తిరుపతి జిల్లాలో ఉద్దేశంతో ఈ యొక్క మీటింగ్ చేయడం జరిగింది. తన సంకీర్తనల ద్వారా సర్వమానవ సమానత్వాన్ని ప్రబోధించిన మహనీయుడు, పరమ భక్తుడు అన్నమయ్య అని శ్రీకృష్ణదేవరాయల విశ్వవిద్యాలయం విశ్రాంత ఉపకులపతి ఆచార్య భూమన కుసుమకుమారి కొనియాడారు. శ్రీ తాళ్లపాక అన్నమాచార్యుల వారి 616వ జయంతి ఉత్సవాల్లో భాగంగా తిరుపతిలోని అన్నమాచార్య కళామందిరంలో నిర్వహిస్తున్న సాహితీ సదస్సు సోమవారం 4వ రోజుకు చేరుకుంది. ఈ సాహితీ సదస్సులో అన్నమయ్య తాత్వికత అనే అంశంపై శ్రీకృష్ణదేవరాయ విశ్వవిద్యాలయం విశ్రాంత ఉపకులపతి ఆచార్య భూమన కుసుమకుమారి ఉపన్యసించారు. అనేక మంది పండితులు ఇచ్చేసి ఇక్కడ ప్రవచనాలు ఇస్తూ ఉన్నారు. సాయంకాలం భక్తి తన్మయత్వంతో ఓలలాడించేటువంటి సంకీర్తనల సమాహారం. ఇప్పటి వరకు వచ్చినటువంటి ప్రియా సిస్టర్సు, అలాగే మండా సుధారాణి గారు, రాణి శ్రీనివాస్ శాస్త్రి, ఇలా ప్రసిద్ధులైన విద్వాంసులు అందరూ కూడా ఇక్కడ గానం చేస్తూ ఉన్నారు. ఈరోజు సుప్రసిద్ధులైనటువంటి చైతన్య బ్రదర్సు, అలాగే పంతుల రమగారు, ఇలా పెద్ద విద్వాంసులు అందరూ కూడా ఇకపైన 29 తేదీలో పరిపూర్ణమయ్యేటువంటి రోజున వరకు కూడా అందరూ విద్వాంసులు గానం చేస్తూ ఉన్నారు. అన్నమయ్య శృంగార సంకీర్తనలు, ఆధ్యాత్మిక సంకీర్తనలు రెండు రాసినా కూడా ఆధ్యాత్మిక సంకీర్తనలు వేదాల్లో ఉండేటువంటి చాలా లోతైనటువంటి విషయాలను కూడా చాలా సులభ శైలిలో చెప్పడానికి ప్రయత్నం చేశాడు. ఈ నానాటి బతుకు నాటకము, కానక కన్నది కైవల్యము, పుట్టుటయు నిజము, పోవుటయు నిజము, నట్టనడిమి బతుకు నాటకము, ఇలాంటి సంకీర్తనలు చదివితే మనలో కూడా ఎంతో ఒక వైరాగ్య భావనలు కలిగేటువంటి అవకాశం ఉంది. ప్రభుత్వ రంగ సంస్థల్లో పనిచేస్తున్న ఉద్యోగులు, కార్మికులు వారి భవిష్య నిధి గురించి తెలుసుకోవాల్సిన బాధ్యత వారిపై ఉందని ఎన్ఫోర్స్మెంట్ అధికారి ఈవి సత్యనారాయణ తెలిపారు. సోమవారం తిరుపతి పెద్దకాపు వీధిలోని ఓ ప్రైవేట్ పాఠశాలలో ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో ఉద్యోగులు, కార్మికులకు భవిష్య నిధిపై సందేహాలను నివృత్తి చేసి సలహాలను అందించారు. ఈ నెల ఇది ప్రతి నెల 27వ తారీఖున కండక్ట్ చేయడం జరుగుతుంది. ఇన్ కేస్ 27th కనుక లీవ్ అయినట్టయితే, అంటే సాటర్డే కానీ సండే కానీ అయితే, నెక్స్ట్ సబ్సిక్వెంట్ డే 28th 29th ఎప్పుడైతే ఆ రోజు కండక్ట్ చేయడం జరుగుతుంది. ప్రతి నెల మేము ఈ కార్యక్రమం ఎక్కడ మేము కండక్ట్ చేస్తున్నామో మీకు ప్రెస్ నోట్ ఒకటి వస్తుంది. అలాగే ఆల్ ఇండియా రేడియో ద్వారా కూడా మేము మెంబర్స్కి ఇన్ఫామ్ చేయడం జరుగుతుంది. ప్రతి ఒక్కరు మా రిక్వెస్ట్ ఏంటంటే ఈ కార్యక్రమానికి ఇచ్చేసి పిఎఫ్ మీద మీరు అవగాహన పెంచుకొని మీ ద్వారా మరొక 10 మందికి ఈ కార్యక్రమం కూడా తెలియజేస్తూ మీ సమస్యలు ఏమంటే వాళ్ళ సత్కర పరిష్కారం కోసం మేము ప్రయత్నం చేయగలం. మీకు అన్ని వేళలా మా సహాయ సహకారాలు అందిస్తాము. శ్రీ పద్మావతి మహిళా పాలిటెక్నిక్ కళాశాలలో జాబ్ అచీవర్స్ డే వేడుకలను ఘనంగా నిర్వహించారు.
తిరుమల తిరుపతి దేవస్థానం పాఠశాల కళాశాలల్లో విద్యను అభ్యసించే విద్యార్థులు అనేక రంగాల్లో రాణిస్తున్నారని, ముఖ్యంగా టీటీడీ కళాశాలలో చేరేందుకు విద్యార్థులు మక్కువ చూపుతున్నారని పేర్కొన్నారు. ఈ సందర్భంగా టీటీడీ విద్యాశాఖ అధికారి భాస్కర్ రెడ్డి మాట్లాడుతూ, డిప్లొమా విద్యార్థులు ఫైనల్ ఇయర్లో కంపెనీస్ ఆర్గనైజ్ చేసే ప్లేస్మెంట్లలో పాల్గొని ఉద్యోగ అవకాశాలు అందిపుచ్చుకోవాలని తెలిపారు. ముఖ్యంగా పాలిటెక్నిక్ కళాశాలలో విద్యనే కాకుండా అతి తక్కువ సమయంలోనే ఉపాధిని పొందే కోర్సుగా పాలిటెక్నిక్ కోర్సు నిలిచిందని, పాలిటెక్నిక్ కళాశాలలో విద్యను అభ్యసించేందుకు మక్కువ చూపుతున్నారని పేర్కొన్నారు. 48 students from electronics and communication, 28 from pharmacy, 15 from DCCP and computer science just మనం ఇప్పుడే ఫస్ట్ ఇయర్ ఉంది కాబట్టి దానికి రావు ఇక్కడ. సో వెరీ గుడ్ అచీవ్మెంట్. సో ఐ on behalf of TTD management, so I congratulate you all the achievers, all the student job achievers on your so incredible success. With your hard work and commitment only you got selected in various reputed companies like Dexon, Nan and pharmacy, etc. So really we appreciate you all for your success. Then thanks to all HRs of various companies. మాదాల రంగారావు ఆశయాలను కొనసాగిస్తామని ఆంధ్రప్రదేశ్ ప్రజానాట్య మండలి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చిన్నం పెంచలయ్య తెలిపారు. సోమవారం తిరుపతి రూరల్ మండలం ఓటేరు గ్రామంలోని గంగిరెద్దుల కాలనీలో ఆంధ్రప్రదేశ్ ప్రజానాట్య మండలి తిరుపతి జిల్లా కమిటీ ఆధ్వర్యంలో మాదాల రంగారావు 6వ వర్ధంతి కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన ఆంధ్రప్రదేశ్ ప్రజానాట్య మండలి ప్రధాన కార్యదర్శి పెంచలయ్య మాదాల చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ, విప్లవాత్మక సినిమాలు తీసి రెడ్ స్టార్గా గుర్తింపు పొందిన నటుడు, నిర్మాత, దర్శకుడు కామ్రేడ్ మాదాల రంగారావు ఆశయాలను ప్రతి ఒక్కరూ కొనసాగించాలని కోరారు. విప్లవాత్మకమైనటువంటి సందేశాన్ని అందించేటటువంటి మాదాల రంగారావు గారి యొక్క వర్ధంతిని జరుపుకుంటా ఉన్నాం. మాదాల రంగారావు గారు ప్రకాశం జిల్లాలో పుట్టిన ప్రపంచానికే తెలిసినటువంటి వ్యక్తిగా తన జీవితాన్ని మలుచుకున్నాడు. మాదాల రంగారావు గారు ఈ సమాజంలో ఉన్నటువంటి అనేక రకాల రుగ్మతల్ని, అవినీతిని, సమాజ మార్పు కోసం ఒక సందేశాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలంటే అత్యంత ప్రముఖమైనటువంటి సాధనం సినిమా రంగాన్ని ఎంచుకొని ఆ సినిమా రంగం ద్వారా ఇవాళ ప్రజల్లోకి విప్లవాత్మకమైనటువంటి సందేశాన్ని తీసుకెళ్ళి ప్రభుత్వాల యొక్క పనితీరుని తూర్పారబట్టినటువంటి ఒక గొప్ప ధైర్యశాలి మాదాల రంగారావు గారు. ఏపీ కాంగ్రెస్ చీఫ్ షర్మిల వ్యక్తిగత నిర్ణయాల వలన ఎన్నికల్లో పార్టీకి నష్టం కలిగిందని ఆ పార్టీ మహిళా కాంగ్రెస్ సీనియర్ నాయకులు సునీల ఆరోపించారు. తిరుపతి ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడారు. నిన్న చింతామోహన్ గారు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు, ప్రెస్లో మాట్లాడినారు నెల్లూరు నుంచి. ఆయన కొన్ని మాటలు మాట్లాడారు, దానికి ఏకీభవిస్తున్నాం మేము. ఎందుకంటే ఆయన ఉన్న మాటలు అన్నీ కరెక్ట్గానే మాట్లాడినారు. దాన్ని వక్రీకరిస్తూ ఎంఎస్ బాబు పూతలపట్టు మొన్న కంటెస్ట్ చేసినటువంటి ఎంఎస్ బాబు, జగపతి పార్లమెంటు నుంచి పోటీ చేసిన జగపతి, వాళ్ళిద్దరు కూడా చింతామోహన్ గారిని వక్రీకరించి, అంత సీనియర్ మోస్ట్ లీడర్ని వక్రీకరించి మాట్లాడిన దాన్ని మేము ఖండిస్తూ ఉన్నాము. ఆయన మాట్లాడింది 100% కరెక్టు. నేనే కాదు, ఈ రాష్ట్రంలో 70-80% ఆయన మాట్లాడింది కరెక్ట్ అని ఏకీభవిస్తారు. విశ్రాంత పోలీస్ అధికారి నుంచి తమకు రక్షణ కల్పించాలని ఓ దళిత కుటుంబం జిల్లా యంత్రాంగానికి విజ్ఞప్తి చేసింది. పెనుమూరు మండలం శ్రీరామాపురం గ్రామానికి చెందిన దళిత కుటుంబం సోమవారం సాయంత్రం చిత్తూరు ప్రెస్ క్లబ్లో మీడియాతో తమ గోడు వెళ్లబోసుకుంది. శ్రీరామాపురం గ్రామానికి చెందిన జగదీష్, అతని భార్య మీడియాతో మాట్లాడుతూ, విశ్రాంత పోలీస్ అధికారుల నుంచి తమ ఆస్తులకు, ప్రాణాలకు రక్షణ కల్పించాలని, లేని పక్షంలో ఆత్మహత్య చరణ్యమని వెల్లడించారు. రిటైర్డ్ సిఐ రెడ్డప్ప గారు స్పెషల్ బ్రాంచ్లో రిటైర్ అయినారు అనేసి మేము విన్నాము. అతను మా భూమిని కబ్జా చేసి మమ్మల్ని హరాస్మెంట్ చేస్తూ ఉన్నాడు. రెవెన్యూ అధికారులు క్లియర్ రిపోర్ట్ మాకు ఇచ్చినా కూడా
వాళ్ళు ఎటువంటి యాక్షన్ తీసుకోలేదు. ఆ తర్వాత మేము ఎన్నిసార్లు పోలీస్ స్టేషన్లో కంప్లైంట్లు ఇచ్చినా, రెవెన్యూ అధికారులకు కంప్లైంట్లు ఇచ్చినా మమ్మల్ని ఏమాత్రం లెక్క చేయటం లేదు. మా కేసులని ఎటువంటి కేసులను కూడా తీసుకోకుండా సివిల్ కేసులని కొట్టేస్తూ చేస్తూ ఉన్నారు. ఈరోజు మా భూమిని డెవలప్ చేసుకోవడం కోసం జేసీబీతో మేము వర్క్ చేస్తుండగా జేసీబీ తీసుకెళ్ళేసి స్టేషన్లో పెట్టుకొని మేము కేసు బుక్ చేసేస్తాము, ఎఫ్ఐఆర్ నాన్ బెయిలబుల్ కేసు బుక్ చేస్తాము, మీరు ఈ కోర్టులో తెరుచుకోండి అని చెప్పి బెదిరిస్తూ ఉన్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి చూద్దాం. కరేబియన్ సముద్రంలో విలువైన నిధి గుర్తింపు, శాంజోస్ నౌక ఆచూకీ లభ్యం. చిమ్మ చీకట్లో భారత వాయుసేన సర్ప్రైజ్, అరుదైన ఫీట్ సాధించిన ఐఏఎఫ్. ముదరనున్న ఎండలు, వర్షాలు ఇక లేనట్టే, పెరగనున్న పగటిపూట ఉష్ణోగ్రతలు. చంద్రగిరిలో ఘోర రోడ్డు ప్రమాదం, 4 మృతి, 2 తీవ్ర గాయాలు. కందుకూరి వీరేశలింగం పంతులు బహుముఖ ప్రజ్ఞాశాలి, నవయుగ వైతాళికునికి ఘన నివాళి. హనుమత్ జయంతి ఉత్సవాలకు ముస్తాబవుతున్న ఆలయాలు, తిరుమల ఆకాశగంగా, జపాలి తీర్థంలో ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్న టీటీడీ. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. సమగ్ర సమాచారంతో న్యూస్ విషయంలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.